నమస్తే అందరికీ వెల్కమ్ టు పీజే డిజిటల్ న్యూస్. ఏప్రిల్ 22కు సంబంధించి నేడు ప్రధాన వార్తలు ఏమున్నాయో చూద్దాం. ఆంధ్రజ్యోతి వాణిజ్య చర్చలు బేష్, ఉభయులకు లాభదాయకంగా ఒప్పందం కుదుర్చుకుంటాం. ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ 4 రోజుల భారత్ పర్యటనకు కుటుంబంతో వచ్చిన వాన్స్ ఉపాధ్యక్షుడిగా తెలుగింటి అల్లుడి తొలి అధికారిక పర్యటన. భారతీయ వస్త్రధారణలో వాన్స్, ఉషా పిల్లలు తొలి రోజు ఢిల్లీలో మోదీతో భేటీ, విందిచ్చిన ప్రధాని. పిల్లలకు ఇల్లంతా చూపించి నెమలీకలు ఇచ్చిన ప్రధాని. నేడు రేపు జైపూర్, ఆగ్రాల సందర్శన, అట్నుంచే అమెరికాకు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారతదేశ సందర్శనకు రావడం జరిగింది. ప్రధాని గారు స్వయంగా ఆయనను రిసీవ్ చేసుకోవడం జరిగింది. వారి ఇల్లును కూడా, వాళ్ళ పిల్లలను కూడా ఘనంగా స్వాగతం పలకడం జరిగింది. కొన్ని ఒప్పందాలు కూడా జరగనున్నాయి వీరి మధ్య. ట్రంప్ దెబ్బతో మరింత తీవ్రం. భారతీయ విద్యార్థులకు పెరిగిన కష్టాలు. అమెరికాలో చిన్న నేరాలకే దేశ బహిష్కరణ ముప్పు. వీసా రద్దు బాధితుల్లో 50% మన వాళ్ళే. అమెరికన్ ఇమిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ వెల్లడి. సో అమెరికా అధ్యక్షుడు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. సో దానివల్ల ఎన్ఆర్ఐ భారతదేశ అక్కడున్న మన భారతీయులకు కూడా కొంత మేరకు ఆందోళన కలిగిస్తున్నాయి. కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే మాపై విమర్శలు. కార్యనిర్వాహక వ్యవస్థ అధికారంలోకి చొరబడుతున్నామని ఆరోపణలు. పశ్చిమ బెంగాల్లో అల్లర్లపై నివేదిక కోరాలన్న పిటిషన్ మీద కాబోయే సిజేఐ గవాయ్ వ్యాఖ్యలు. ఓటీటీ, సోషల్ మీడియాలో అశ్లీలతను నిలువరించాలన్న పిటిషన్ పైన ఇదే తరహాలో కేంద్రమే నిబంధనలు రూపొందించాలని వ్యాఖ్య. సో బెంగాల్లో జరుగుతున్న ఘటనలకు సంబంధించి రాష్ట్రపతి పాలన విధించాలన్న కోర్టులో వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు కాబోయే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు. ముర్షిదాబాద్ అల్లర్ల నేపథ్యంలో బెంగాల్లో పరిస్థితిపై రాష్ట్రపతి ఆర్టికల్ 355 కింద నివేదిక కోరాలని దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు మంగళవారం పరిశీలించనుంది. కాబోయే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ ఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు సోమవారం న్యాయవాది విష్ణుశంకర్ జైన్ ఈ అంశాన్ని తీసుకొచ్చారు. 2022లో బెంగాల్లో ఎన్నికల అనంతరం జరిగిన అల్లర్లకు సంబంధించి తన పిటిషన్ మంగళవారం విచారణకు వస్తోందని గుర్తు చేశారు. తాజాగా వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో హిందువులపై దాడులు జరిగాయని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కేంద్ర పారామిలిటరీ బలగాలను రంగంలోకి దించాలని, 3 పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులతో ఈ హింసపై దర్యాప్తు జరిపించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముర్షిదాబాద్ అల్లర్లపై ఆర్టికల్ 355 కింద నివేదిక తెప్పించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని అభ్యర్థించారు. సో ఇంకా మిగతా పేజీలో ఒకసారి రెండో పేజీలో ఈ మేరకు గవాయ్ గారు మాట్లాడుతూ, సో ఈ మేరకు ఆయన స్పందిస్తూ, ఇప్పుడు మమ్మల్ని మీ బాధ్యత మీరు నిర్వర్తించాలంటూ రాష్ట్రపతికి రిట్ ఆఫ్ మాండమస్ జారీ చేయమంటారా? ఇప్పటికే మేము కార్యనిర్వహణ అధికారులకి చొరబడుతున్నామని విమర్శలు వస్తున్నాయి అని ప్రస్తావించారు. తమిళనాడు గవర్నర్ నిలిపేసిన బిల్లులన్నీ ఆమోదం పొందినట్లేనని ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఉపరాష్ట్రపతి ధన్ఖడ్, బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే చేసిన వ్యాఖ్యలను దృష్టిలో ఉంచుకొని జస్టిస్ గవాయ్ ఈ విధంగా స్పందించారని భావిస్తున్నారు. అయితే తాజా పిటిషన్ను మంగళవారం లిస్టు చేయడానికి జస్టిస్ గవాయ్ అంగీకరించారు. ఓటీటీల్లో, సోషల్ మీడియాలో అశ్లీల దృశ్యాలను నివారించాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ విషయంలోనూ జస్టిస్ గవాయ్ ఇదే విధంగా స్పందించారు. ఎవరు నియంత్రించగలరు? కేంద్రమే నియమ నిబంధనలు రూపొందించాలి. మేము పూనుకుంటే కార్యనిర్వాహక అధికారంలో, చట్టసభల అధికారంలో జోక్యం చేసుకున్నారంటూ అని మరోసారి అన్నారు. సో ఇటీవల మనము రాష్ట్రపతికి కొన్ని గడువు విధిస్తూ సుప్రీంకోర్టు ఆదేశించడము మనం కొంత చూసాము. ఈ నేపథ్యంలో దానికి కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. ఉపరాష్ట్రపతితో పాటు కొంత బీజేపీ ఎంపీ కూడా విమర్శలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో మళ్ళీ ఒక కేసు రావడంతో ఇప్పుడు కూడా మళ్ళీ జోక్యం చేసుకుంటే మళ్ళీ విమర్శలు వస్తాయన్న కోణంలో జస్టిస్ గారు చెప్పారు. సో మిగతా వార్తలు ఏమన్నా చూద్దాం ఒకసారి. మిస్ వరల్డ్ పోటీలకు ప్రభుత్వ ఖర్చు 2 కోట్లే. 25 కోట్ల స్పాన్సర్షిప్కు ఫార్మా, మీడియా పర్యాటక సంస్థల నుంచి ఆఫర్లు. ములుగు, రామప్ప, సాగర్లు నిర్వహించే ప్రత్యేక ఈవెంట్లకు స్థానికులకు ఆహ్వానాలు. గ్రాండ్ ఫినాలేకు 3500 మందికి అవకాశం. రష్యా, ఇజ్రాయెల్ సుందరీలకు ప్రత్యేక భద్రత. బుద్ధ జయంతిని, బుద్ధవనానికి బ్యూటీలు. నెల రోజులు పండుగ, 80% ఏర్పాట్లు పూర్తి. సో మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్ వేదికగా జరగనున్నాయి. దీనికి 2 కోట్లు మాత్రమే ఖర్చు కానుందని చెప్తున్నారు. మిగతాది స్పాన్సర్లు కూడా ఇస్తున్నారు. మిస్ వరల్డ్ పోటీలకు 25 కోట్ల మేర నిధులు సమకూర్చేందుకు స్పాన్సర్లు ముందుకొచ్చారు. దీంతో ఈ పోటీలకు
ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు అయ్యేది కేవలం 2 కోట్లే కానుంది. ఈ పోటీల నిర్వహణకు సంబంధించిన వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వ శాఖల వాటా 27 కోట్లుగా అంచనా వేసిన సంగతి తెలిసిందే. ఈ మొత్తాన్ని కూడా స్పాన్సర్ల నుంచి సమకూర్చుకోనున్నట్లు ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. ఈ మేరకు పలు ఫార్మా, మీడియా, రియల్ ఎస్టేట్, పర్యాటక బ్యాంకింగ్ సంస్థలతో ప్రభుత్వం చర్చలు జరిపింది. సో 2 కోట్లు మాత్రమే ఖర్చు కానుంది. ఇవి కూడా కొన్ని స్పాన్సర్లే సమకూర్చనున్నాయి. అదేవిధంగా కొన్ని దేశాల వీరందరికీ కూడా పటిష్టమైన బందోబస్తు కూడా ఏర్పాటు చేయనున్నారు. హై సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేయనున్నారు. దాదాపు పండగ వాతావరణంలో ఈ వేడుకలు అయితే జరగనున్నాయి. సో వడదెబ్బతో 9 మంది మృతి, బాణుడి బగబగలతో మండుతున్న రాష్ట్రం. కామారెడ్డి జిల్లా బిచ్కుందలో గరిష్టంగా 44, మరో 3 జిల్లాల్లో 43.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు. రేపటి నుంచి మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు. ఓవైపు ఎండలు దంచి కొడుతున్నాయి, భారీగా పెరిగిపోతున్నాయి. ఈ ఎండల బారిన పడి 9 మంది మృతి చెందారట వడదెబ్బతో. కామారెడ్డి జిల్లా బిచ్కుందలో గరిష్టంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండల తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పగటిపూట ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి కాబట్టి పొద్దుపూటనే ఏవైనా పనులున్నా కూడా చేసుకోవాలని చెప్పి నిపుణులు కూడా సూచిస్తున్నారు. వడదెబ్బ బారిన పడకుండా శీతల పానీయాలు కూడా సేవించాలని, డీహైడ్రేషన్కు గురి కాకుండా ఓఆర్ఎస్లను వాడాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది ఇప్పటికీ. తెలంగాణకు రండి, ప్రపంచానికి విస్తరించండి. జపాన్లో ఒసాకా వరల్డ్ ఎక్స్పోను పరిశీలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు తదితరులు. మీ పెట్టుబడులకు మా రాష్ట్రాన్ని గమ్యస్థానంగా ఎంచుకోండి. మాది సులభతర పారిశ్రామిక విధానం. సర్కులర్ ఎకానమీ కేంద్రంగా ఫ్యూచర్ సిటీ, మారుబేని సంస్థతో కలిసి పారిశ్రామిక పార్కు, అంతర్జాతీయ ఎగుమతుల కోసం డ్రై పోర్ట్ను ఏర్పాటు చేస్తున్నాం. జపాన్ పారిశ్రామికవేత్తలతో సీఎం రేవంత్ రెడ్డి. ఒసాకా వరల్డ్ ఎక్స్పో 2025లో సమావేశం. తొలిసారిగా తెలంగాణ పెవిలియన్ ఏర్పాటు. సో జపాన్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఓ బృందం అయితే వెళ్ళింది. ఈ మేరకు ఒప్పందాలు జరుగుతున్నాయి. అక్కడ తెలంగాణకు సంబంధించిన ప్రత్యేకతలను వివరిస్తున్నారు. తెలంగాణకు రండి, పెట్టుబడులు పెట్టండి, ఇక్కడ సులభమైన పారిశ్రామిక విధానాలు ఉంటాయని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్న పరిస్థితి. ఎన్నికల సంఘం రాజీ పడింది. ఈసీ వ్యవస్థలో లోపం ఉంది. అమెరికాలో రాహుల్ సంచలన వ్యాఖ్యలు. భారత ఎన్నికల సంఘంపై అమెరికాలో రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంఘం రాజీ పడిందని, అందుకు మహారాష్ట్ర ఎన్నికలే ఉదాహరణ అని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ అమెరికా పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం బోస్టన్లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. గతేడాది జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో ఉన్న ఓటర్ల కంటే ఎక్కువ మందే ఓట్లు వేశారని రాహుల్ చెప్పారు. మహారాష్ట్ర ఎన్నికల్లో సాయంత్రం 5:30 గంటల నుంచి 7:30 గంటల వరకు మధ్య 65 లక్షల ఓట్లు పోలయ్యాయని ఈసీ వెల్లడించింది. కానీ ఇది అసంభవం. సగటున ఒక్క ఓటుకు 3 నిమిషాలు పట్టినా అన్ని ఓట్లు పోలవ్వాలంటే అర్ధరాత్రి 2 గంటల వరకు పోలింగ్ జరిగి ఉండాలి. కానీ అలా జరగలేదు. మహారాష్ట్ర పోలింగ్ గురించి వీడియో కోసం మేము అడగగా అందుకు ఈసీ ఒప్పుకోలేదు. ఇప్పుడు వీడియో గురించి అడగడానికి వీలు లేకుండా చట్టాన్ని మార్చేశారు అని పేర్కొన్నారు. సో ఈ మేరకు రాహుల్ గాంధీ గారు అమెరికా పర్యటనలో ఉన్న నేపథ్యంలో అక్కడ సమావేశం ఏర్పాటు చేస్తే ఈ మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి ప్రస్తావించారు. ఈసీ గురించి కూడా కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. ఉక్రెయిన్తో చర్చలకు సిద్ధం. పుతిన్ ఉక్రెయిన్తో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. ఉక్రెయిన్లో శాంతి నెలకొల్పేందుకు సహకరించాలంటూ అమెరికా రష్యాపై ఒత్తిడి తెస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్తో చర్చలు జరిపేందుకు తాను సిద్ధమని సోమవారం పుతిన్ చెప్పారు. అనేక సంవత్సరాల తర్వాత ఆయన ఇలాంటి ప్రకటన చేయడం ఇదే తొలిసారి. ఇక ఈస్టర్ సందర్భంగా రష్యా ఒకరోజు కాల్పుల విరమణను పాటించిన సంగతి తెలిసిందే. ఇలాంటి కాల్పుల విరమణలు మరిన్ని పాటించేందుకు కూడా సిద్ధమని పుతిన్ పేర్కొన్నారు. శాంతి స్థాపనకు రష్యా ఇప్పుడు సిద్ధంగా ఉంటుందని, ఉక్రెయిన్ నుంచి కూడా అదే ఆశిస్తున్నామని తెలిపారు. పుతిన్ వ్యాఖ్యలపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇంకా స్పందించనే లేదు. సో ఎప్పుడు ప్రారంభమైంది ఇది? 2022 ఫిబ్రవరి 24వ తేదీ రోజున ఉక్రెయిన్ రష్యా వారైతే ప్రారంభమైంది. ఎంత విపరీతమైన విధ్వంసాలు సృష్టించారు. సో ఎట్టకేళ్ళకి ఇప్పుడు కొంత మేరకు కాల్పుల విరమణ, ఒకరోజు కాల్పుల విరమణ చేశారు. అదేవిధంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ గారు చెప్తుంది మేము కాల్పుల విరమణకు అంటే కూడా శాంతికి మేము ముందుంటామని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. సో ఈ మేరకు ఉక్రెయిన్ అధ్యక్షుడు అయితే ఇంకా స్పందించాల్సి ఉంది. మరి చర్చలకైతే సిద్ధంగా ఉన్నట్లు కూడా రష్యా అధ్యక్షుడు వెల్లడించిన పరిస్థితి.
ఇందూరులో వ్యవసాయ వర్సిటీ, జపాన్ పర్యటన నుంచి సీఎం రాగానే నిర్ణయం, అన్ని జిల్లాల్లో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీలు పెడతాం, మార్చి 31 వరకు భరోసా, నిధులు రైతుల ఖాతాల్లో వేశాం, మిగిలిన వారికి త్వరలో వేస్తాం. తుమ్మల ప్రాణహిత చేవేళ్ల ప్యాకేజీల పెండింగ్ పనులు ప్రారంభిస్తాం. ఉత్తమ్ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కు 90 సీట్లు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్లో రైతు మహోత్సవ కార్యక్రమం ప్రారంభం. నిజామాబాద్ జిల్లా వేదికగా రైతు మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ మేరకు తుమ్మల గారు మాట్లాడారు. ఇక్కడ ఇందూరులో వ్యవసాయ వర్సిటీ అని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు జపాన్ పర్యటన నుంచి రాగానే ఈ నిర్ణయాలు తీసుకుంటామని చెప్పి కూడా మంత్రి గారు చెప్పిన పరిస్థితి. సో ఇది ఆంధ్రజ్యోతి పేపర్కి సంబంధించి. నెక్స్ట్ వేరే పేపర్ చూద్దాం. నెక్స్ట్ వెలుగు పేపర్ చూద్దాం. ఒక్క ఛాన్స్ ప్లీజ్, రాజీవ్ వికాసానికి ఫుల్ డిమాండ్, 5 లక్షల యూనిట్లకు 16 లక్షలకు పైన అప్లికేషన్లు, స్కీమ్కు ఎంపిక చేయాలంటూ మంత్రులు ఎమ్మెల్యేలపై ఒత్తిళ్లు, క్యాంప్ ఆఫీసుల ముందు క్యూలు, యూనిట్ల పెంపు కోసం విన్నపాలు, డిమాండ్ దృష్ట్యా ఈసారి దక్కని వాళ్లకు వచ్చే ఏడాది ఇవ్వాలని సర్కార్ నిర్ణయం, 3 ఏళ్ల పాటు పథకాన్ని కొనసాగించాలని సీఎంకు ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి. రాజీవ్ యువ వికాసాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. 5 లక్షల యూనిట్లు కేవలం నిరుద్యోగ యువతి యువకులకు మాత్రమే. జూన్ 2వ తేదీన ఇది ఇవ్వనున్నారు. 5 లక్షల యూనిట్లకు ఎంతమంది 16 లక్షలకు పైనే అప్లికేషన్లు చేశారు. సరే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది మరి అన్న కోణంలో ఆలోచిస్తే మరి రాష్ట్ర ప్రభుత్వం ఆ మిగతా వాళ్ళకు కూడా ఇచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుందని చెప్పి కూడా మనము చెప్పుకోవచ్చు. దశల వారీగా ఇప్పుడు రాని వాళ్లకు మరో నెక్స్ట్ కూడా ఇస్తామని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాలు అయితే చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. రాజీవ్ యువ వికాసం స్కీమ్కు ఫుల్ డిమాండ్ నెలకొంది. నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకానికి 16.23 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. ఈసారి 5 లక్షల యూనిట్లే పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించగా 3 పైగా దరఖాస్తులు రావడం గమనార్హం. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను అధికారులు చూస్తున్నప్పటికీ ఫైనల్ చేయడం మంత్రులు ఎమ్మెల్యేల చేతిలో ఉండడంతో అర్హులంతా వారి ఇంటి ముందు క్యాంప్ ఆఫీసుల వద్ద క్యూ కడుతున్నారు. ఎమ్మెల్యేలు ఎంపీలకు ఈ బాధ్యతలు కేటాయించారు ఫైనల్ చేయడంలో. కాబట్టి ఎమ్మెల్యేల ఆఫీసుల ముందు, క్యాంప్ ఆఫీసుల ముందు ప్రజలంతా కూడా, లబ్ధిదారులంతా కూడా క్యూ కడుతున్నారు. మమ్మల్ని సెలెక్ట్ అయ్యింది అని చెప్పి. సో మరి ఇక్కడ ఏం జరుగుతుందో చూడాలి. ఎవరికి అనుకూలంగా ఉన్న వారిని ఎంపిక చేస్తారు అన్నది కొంత ఆందోళన కలిగించే విషయం అని చెప్పొచ్చు. మజ్లీస్ రజాకర్ల పార్టీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ చేతులు కలిపినాయి. కిషన్ రెడ్డి స్వార్థ రాజకీయాల కోసం ఆ పార్టీలు మజ్లీస్ మోచెత్తి నీళ్లు తాగుతున్నాయని మండిపాటు. ఈ 2 పార్టీలకు సూపర్ బాస్ అసాదుద్దీన్ అని ఆరోపణ. కిషన్ రెడ్డి గారు తీవ్రస్థాయిలో ఆరోపణలు. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఈ విధంగా ఆరోపణలు అయితే చేశారు. ఎస్సీ వర్గీకరణపై కౌంటర్ దాఖలు చేయండి, ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు. ఎస్సీ వర్గీకరణ చట్టానికి సంబంధించి పూర్తి వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి సోమవారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో 6 వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని సవాలు చేస్తూ కె మంగా దాఖలు చేసిన పిటిషన్పై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి సుజయ్ పాల్, జస్టిస్ యారా రేణుకతో కూడిన బెంచ్ విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపున న్యాయవాది ఆకాష్ బాగ్లేకర్ వాదనలు వినిపించారు. దేవిందర్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎస్సీ రిజర్వేషన్లలో క్రిమి లేయర్ వర్తింపచేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం 6 వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశిస్తూ విచారణ వాయిదా వేసింది. ఎస్సీ వర్గీకరణ అమలైపోయింది, తీర్మానం జరిగింది, చట్టం కూడా కార్యరూపం తలచింది. ఈ నేపథ్యంలో కొంతమంది కోర్టులో కేసు వేశారు. ఇది సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధం అని చెప్పి కూడా చెప్తున్నారు. నాన్ క్రిమి లేయర్ను ఇందులో తీసుకురావాలని చెప్పి కూడా కోరారు. సో ఈ మేరకు కోర్టు 6 వారాల్లో దీనిపై వివరణ ఇవ్వాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వానికైతే చెప్పారు, ఆదేశించారు. కంచగచ్చిబౌలి భూముల్లో వన్యప్రాణులు ఉన్నాయా తేల్చేందుకు సీసీ కెమెరాలు పెట్టనున్న అటవీ శాఖ. ఉంటే సంఖ్య ఎంత, రక్షణకు ఏం చేయాలని దానిపై సర్కారుకు నివేదిక. భూములను పరిశీలించిన ఫారెస్ట్ ఆఫీసర్లు కంచగచ్చిబౌలి భూముల్లో వన్యప్రాణులు ఉన్నాయా లేవా అన్నది తేల్చేందుకు అటవీ శాఖ రెడీ అయ్యింది. కంచగచ్చిబౌలి భూముల్లోని వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఫారెస్ట్ అధికారులు సోమవారం ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఆ ప్రాంతంలో ఎంత వన్యప్రాణులు ఉన్నాయి, ఎన్ని జంతువులు ఉన్నాయి, మరి వాటి సంరక్షణ ఏంటి అన్న దాని విషయంలో అటవీ శాఖ అధికారులు కూడా సమాయత్తమవుతున్నారు. సీసీ కెమెరాను ఏర్పాటు చేశారు. ఎన్ని వన్యప్రాణులు ఉన్నాయన్నది కూడా తేల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ మేరకు ఎన్ని ఉన్నాయో ఆ మేరకు చర్యలు తీసుకొని ఉన్నారు వాటి సంరక్షణ కోసం.
రాష్ట్రానికి 2700 కోట్ల ఉపాధి హామీ నిధులు, వేతనాలకు 1625 కోట్లు, మెటీరియల్ కంపోనెంట్కు 1083 కోట్లు, పని దినాలు పెంచాలని కేంద్రానికి లేఖ రాసే యోచనలో మంత్రి సీతక్క. రాష్ట్రంలో ఉపాధి హామీ పథకంలో ఏ పనులు చేపట్టాలన్నా దానిపై పంచాయతీరాజ్ శాఖ ప్రణాళిక రూపొందించింది. జిల్లాల వారీగా ఉపాధి హామీ పనులు వర్క్ ప్లాన్ను సిద్ధం చేసింది. అందుకు సంబంధించిన ఫైల్పై మంత్రి సీతక్క సోమవారం సంతకం చేశారు. ఈ ఏడాది ఉపాధి హామీ పథకం కింద 2708.3 కోట్లు ప్రభుత్వం మంజూరు చేయగా అందులో 1625 కోట్లు వేతనాలు, 1083 కోట్లు మెటీరియల్ కంపోనెంట్ కోసం కేటాయించనున్నారు. నిధుల దుర్వినియోగం కాకుండా పక్కా మానిటరింగ్ చేయడంతో పాటు పని దినాల టార్గెట్ను చేరేలా ప్లాన్ చేస్తున్నారు. సో ఉపాధి హామీ పనులకు సంబంధించి నిధులు భారీ సంఖ్యలో కేటాయించడం జరిగింది. ఈ నిధులు పక్కదో పట్టకుండా కూడా పటిష్టమైన చర్యలు తీసుకుంటా ఉన్నారు. సో మంత్రి గారు దానికి సంబంధించిన సంతకాలు కూడా చేశారు. నెక్స్ట్ సత్యమేవ జయతే దినపత్రిక చూద్దాం. ఏపీ తెలంగాణ హైకోర్టుల న్యాయమూర్తుల బదిలీలు. తెలుగు రాష్ట్రాల్లో మరోసారి జడ్జీల బదిలీ జరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హైకోర్టులు న్యాయమూర్తులను సుప్రీంకోర్టు బదిలీ చేసింది. కొలీజియం సిఫార్సుల మేరకు తెలంగాణ హైకోర్టుల న్యాయమూర్తులు జస్టిస్ పి శ్రీసుధా కర్ణాటక హైకోర్టుకు, జస్టిస్ కె సురేందర్ మద్రాస్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఇక ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె మన్మథరావును కర్ణాటక హైకోర్టుకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి హైకోర్టుల న్యాయమూర్తుల బదిలీలు జరిగాయి. జనాభా పెరుగుదలలో ఢిల్లీని దాటేసిన హైదరాబాద్. మహానగరంలో జనాభా నానాటికి పెరిగిపోతుంది. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీని కూడా అధిగమించి ముందంజలో కొనసాగుతుంది. తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ 2024 ప్రకారం నగరంలో చదరపు కిలోమీటర్కు 18,161 మంది జనాభా సాంద్రత ఉన్నట్లు వెల్లడించింది. ఈ విషయంలో దేశ రాజధాని ఢిల్లీని హైదరాబాద్ అధిగమించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఢిల్లీ చదరపు కిలోమీటర్కు 11,313 మంది జనాభా నివసిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే హైదరాబాద్లో జనాభా గణనీయంగా పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రపంచంలోనే అత్యంత జనసాంద్రత కలిగిన నగరం ఫిలిప్పీన్స్లోని మనీలాలో ఒక చదరపు కిలోమీటర్కు 43,079 మంది ప్రజలు నివసిస్తున్నారు. భారత్లో మాత్రం అధిక జనసాంద్రతలో ముందున్న నగరం ముంబై నగరం చదరపు కిలోమీటర్కు 28,508 మంది జనసాంద్రతతో అగ్రస్థానంలో ఉంది. సో హైదరాబాద్ నగరంలో జనాభా నానాటికి పెరిగిపోతుంది. ఢిల్లీని దాటేశాయి. చదరపు కిలోమీటర్కు దాదాపు ఎంత ఉన్నారు చూడొచ్చు, 18,161 మంది జనసాంద్రత ఉన్నారు. సో ఆ ముప్పు తప్పదిక కారణం ఇదే. హైదరాబాద్ మహానగరంలో జనాభా నానాటికి పెరిగిపోతుంది. జనాభా పెరుగుదలలో హైదరాబాద్ నగరం దేశ రాజధాని ఢిల్లీని ఎప్పుడో దాటేసింది చూడొచ్చు. మరి జనాభా పెరిగితే కొంత అవసరాలు కూడా పెరుగుతాయి. సో కొన్ని ఇబ్బందులు అయితే తలెత్తుతాయి. మరి చూడాలి ఏం జరుగుతుందో. మిగతా ప్రధాన వార్తలు ఏమన్నా చూద్దాం ఒకసారి. ఇది చూసాం ఇంతకుముందే. మిగతా ప్రధాన వార్తలు. వేతన 3 నెలలుగా జీతాలు లేవు. కుటుంబాల పోషణకు అపాపోపాలు. ఆర్థిక కష్టాల బారిన ఫీల్డ్ అసిస్టెంట్లు కలెక్టరేట్ ఎదుట ధర్నా. కరీంనగర్కు సంబంధించి ఉపాధి హామీ క్షేత్ర సహాయకుల విషయంలో ఏరు దాటినాక తెప్ప తగలేసినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. తాము అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ ఉద్యోగులే కాదు, ఉపాధి కూలీలకు పనులు చూపే ఫీల్డ్ అసిస్టెంట్లను కూడా క్రమబద్ధీకరిస్తామని, వారికి పే స్కేల్ అమలు చేయడంతో పాటు వేతనాలు పెంచుతాం, ఉద్యోగ భద్రత కల్పిస్తామని బడాయి మాటలు చెప్పి ఓట్లు కూలగొట్టిన నాటి కాంగ్రెస్ నేతలు అధికారంలో వచ్చినాక పట్టించుకోవడం లేదని చెప్పి ఫీల్డ్ అసిస్టెంట్లు ధర్నాలు చేస్తున్నారు. వేతనాలు 3 నెలలుగా వారికి పెండింగ్లో ఉన్నాయట. మరి రాష్ట్ర ప్రభుత్వం మా మేరకు స్పందించాలి, వేతనాలు విడుదల చేయాలి. వారికి వేతనాలు రాకుంటే వాళ్ళు కుటుంబ పోషణ ఎట్లా జరుగుతుంది వాళ్ళకి. మిగతా ప్రధాన వార్తలు ఏమున్నాయో చూద్దాం ఒకసారి. లంచం ఎందుకు ఇవ్వాలి? ప్రజావాణిలో డీసీని నిలదీసిన మహిళలు. మల్కాజ్గిరి సర్కిల్ కార్యాలయంలో ఇవాళ ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చేయి తడిపితే కానీ పని చెయ్యరా అంటూ మహిళలు డీసీ రాజును నిలదీశారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ చెట్ల కొట్టివేత, శానిటైజేషన్, టౌన్ ప్లానింగ్లో, స్ట్రీట్ లైట్స్ డిపార్ట్మెంట్లో ఏ పని కూడా చెయ్యి తడపకుండా జరగట్లేదని ప్రజలు డీసీ రాజు వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. సో లంచం తీసుకుంటే కానీ వీరు పనులు చేయడం లేదని చెప్పి మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డైరెక్ట్ డీసీనే నిలదీసిన పరిస్థితి. సో మిగతా ఏమున్నాయి చూద్దాం ఒకసారి. ఇవాళ స్పోర్ట్స్. సో నెక్స్ట్ స్పోర్ట్స్ చూస్తే గుజరాత్ గెలుపు జోరు, గిల్ సుదర్శన్ విజృంభణ.
కలకత్తాతో జరిగిన నిన్న ఐపీఎల్ మ్యాచ్ అయితే కొనసాగుతుంది. కలకత్తాతో జరిగిన మ్యాచ్లో గుజరాత్ అయితే ఘన విజయం సాధించింది. అందులో గిల్, సుదర్శన్ల బ్యాటింగ్ అయితే అద్భుతంగా విజృంభించారు వాళ్ళు. సో ఇవి ఏప్రిల్ 22కు సంబంధించి ప్రధాన వార్తలు. చూస్తూనే ఉండండి మన పీజే డిజిటల్ న్యూస్. నేను మీ ప్రదీప్ జిల్లెడ్వార్.